హలో గైస్! ఈరోజు సెకండ్ సాటర్‌డే అవ్వడం వల్ల మేమైతే విజయవాడ విష్ణు టెంపుల్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇది మనకి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే 8-10 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్‌గా ఉందండి. ఈ లొకేషన్ అయితే మనకి సీతానగరం జేఈటీఎస్ వేదిక్ యూనివర్సిటీ వెనక చిన్నజీయర్ స్వామి ఆశ్రమం బ్యాక్ సైడ్ అయితే ఉంది. మనకి ఇది కృష్ణా నది 3 పక్కల ఉన్న డివైన్ హిల్. ఇక్కడ అర్జునుడు తపస్సు చేశాడు అని చెప్తారు. ఇది మనకి 2017లో పెద్ద జీయర్ స్వామి సంకల్పంతో కట్టారు. మొత్తం టోటల్ టెంపుల్స్ అయితే వైకుంఠ నారాయణ పెరుమాళ్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అష్టలక్ష్మి దేవాలయం అయితే హైలైట్‌గా ఉందండి. మొత్తం 8 గదులతో అమ్మవారు మనకి సరౌండింగ్ చుట్టుపక్కల ఉంటారన్నమాట. నెక్స్ట్ వచ్చి సుదర్శన నరసింహ పెరుమాళ్, కొన్న రామన్న స్వామి ఆలయం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుపతి వెంకటేశ్వర స్వామిలాగా మనకైతే స్వామివారు దర్శనమిస్తారు. నెక్స్ట్ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అది మాత్రం అసలు హైలైట్. దాన్ని అస్సలు మిస్ చేయకండి. మనకి ఆ టెంపుల్స్‌తో పాటుగానే పక్కకైతే ఉంటుంది. టోటల్‌గా 25 టు ఒక 30 ఫీట్స్ పైన ఉందండి. చూడగానే నేనైతే చాలా షాక్ అయ్యాను. చాలా బావుందండి. మనది హనుమాన్ టెంపుల్ అయితే డెఫినిట్‌గా అదైతే చూడండి. ఇక్కడ ఇది రీసెంట్‌గానే 2026లోనే మనకి దేవుడిని అక్కడ సంకల్పం చేసినట్టున్నారు. అండ్ నేనైతే కనుక్కోవడం అయితే అలాగే కనుక్కున్నాను. 27 ఫీట్స్ అంటే అసల హనుమాన్ టెంపుల్ అసలు కళ్ళు కూడా సరిపోలేదు. అంత చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. అయితే మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మేము సడెన్‌గా అనుకోవడం వల్ల ప్లాను వెళ్ళేటప్పటికే చాలా టైమింగ్ అయితే అయిపోయింది. 12:30 లోపే క్లోజ్ చేస్తున్నారు. బట్ మీరు 12 లోపే ఎళ్ళేలాగా చూసుకోండి ఆఫ్టర్‌నూన్ వరకు. నెక్స్ట్ మళ్ళీ మేమేమన్నా వెహికల్‌తో పైకేమైనా వెళ్ళొచ్చా అంటే అలా కూడా అలో చేయరంట ఎట్టి పరిస్థితుల్లోని. మేమైతే మళ్ళీ అమ్మవారి గుడికి టర్న్ చేసుకొని ప్లాను అమ్మవారు టెంపుల్‌కెళ్ళి చూసుకొని ఈవినింగ్ వరకు ఇంక టెంపుల్‌లోనే స్పెండ్ చేసి 5కైతే మళ్ళీ దిగిపోయాము కిందకి. వెళ్ళిపోయి అక్కడి నుంచి మనకి ప్రకాశం బ్యారేజ్ దాటుకొని వెళ్ళాలండి. అక్కడి నుంచయితే మనకి ఈజీ అవుతుంది. మీరు అక్కడికెళ్ళి ఎవరైనా చెప్తారు విజయ కేదాద్రి విష్ణు టెంపుల్ అంటే. బట్ మీకు రూట్ కొద్దిగా ఐడియా ఉంటుందని మీకైతే నేను చూపిస్తున్నాను. ఒకసారి చూసుకోండి. చాలా బావుందండి ప్లేస్ మాత్రం. డెఫినిట్‌గా విజిట్ చేయండి. ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 5 నుంచి 5 పీఎం టు 8 వరకు ఉంటుంది. కార్ పార్కింగ్ వాళ్ళకి ₹50 టికెట్. మామూలుగా స్కూటీ గాని, బైక్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కింద మనం పెట్టేసుకొని స్కూటీ ఆర్ బైక్ గాని మనకైతే ₹30 బస్సు కింద నుంచి పై వరకు కొండ వరకు తీసుకెళ్తున్నారు. చాలా బాగుంది టెంపుల్. థాంక్ యూ గైస్.